ఈ వీడియో వచ్చేసి మా షిరిడి టూర్ వ్లాగ్ అనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి షిరిడి వెళ్తాము అని చెప్పేసి. శనివారం ఆదివారం 2 కలిసి వస్తాయని చెప్పేసి నేనైతే మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి వెళ్ళిపోయామన్నమాట. మా హస్బెండ్ ఎందుకో సడన్గా అంటే సండే రోజు చూసారనమాట. టికెట్స్ చూస్తే షిరిడీకి కరెంట్ బుకింగ్ అవైలబిలిటీ చూపించిందంట. సడన్గా మా హస్బెండ్ టికెట్ బుక్ చేసే వరకు కూడా నాకు తెలియలేదు. ఇంకా సడన్గా టికెట్ బుక్ చేసి నాకు చూపించారు, షిరిడీకి టికెట్స్ బుక్ చేశాను అని చెప్పేసి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదా, ఇంకా సడన్గా ఇంకా అప్పటికప్పుడు వెళ్ళిపోయామన్నమాట. సాయంత్రం 4ంటికి ట్రైన్ షిరిడి. ఇంకా నేను పిల్లల్ని ఇంట్లోనే ఉంచేసి అమ్మ దగ్గరే ఉంచేసి, అమ్మ మేము వచ్చేసరికి పిల్లలకి స్నానం చేయించేసి రెడీగా ఉంచు అని చెప్పేసి అని నేను సికింద్రాబాద్ నుంచి వెళ్ళి నేను మా హస్బెండ్ నిజాంపేటకి బండి మీద వెళ్ళిపోయామన్నమాట. వెళ్ళిపోయి లగేజ్ తీసుకొని వచ్చేసి ఇంకా సికింద్రాబాద్కి వెళ్ళిపోవాలి. అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళి దగ్గరే అనమాట స్టేషన్కి. ఇంకా ఆ మార్గ మధ్యంలోనే నేను మా హస్బెండ్ నిజాంపేటకి వెళ్ళే ఆ మార్గ మధ్యంలోనే బండి మీద ఉన్నప్పుడే ఇంకా షిరిడీలో ఇంకా రూమ్ అయితే బుక్ చేసుకోవాలి కదండి. రూమ్ అయితే నేను బండి మీద ఉన్నప్పుడే బుక్ చేశాను. నేను నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళడానికి నేను ఒక రూమ్ బుక్ చేయడం అనేది. నేను అసలు అవుతుందో అవ్వదో అని అనుకున్నాను. sai.org అని వెబ్సైట్లోకి వెళ్తే మనకు ఎక్కడెక్కడ రూమ్స్ అవైలబిలిటీ ఉన్నది అనేటువంటి చూపిస్తుంది అనమాట. నేనేంటిదంటే సాయి ఆశ్రమ్ భక్త నివాస్లో అయితే రూమ్స్ అయితే బుక్ చేశానండి. అంటే ఒకటే రూమ్లేండి, 250 రూపీస్ అయితే పడిందనమాట. మొత్తానికి అయితే డేర్ స్టెప్ చేసామండి. ఫస్ట్ టైము అంటే మహారాష్ట్రకి వెళ్ళడం కదా, అసలు ఏమవుతుందో ఏంటో అనేది మాకైతే నో ఐడియా. సరే ఇంకా వెళ్తున్నాం కదా ఫ్లోలో వెళ్ళిపోదాం అని చెప్పేసి అనుకున్నాము. ఇంకా మా అమ్మ అయితే బాక్స్ కట్టించిందండి, బగారా రైస్, రైతా, అట్లనే పూరి అండ్ కర్రీ అయితే కట్టించారనమాట. ఇంకా పిల్లలకైతే తినిపించేశాను. పిల్లలతోటి లాంగ్ జర్నీ చేయాలంటే ఫుడ్ మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోవాలి, లేకపోతే బయట కనబడ్డ ప్రతిదీ అడుగుతూ ఉంటారు. ఇంకా నేనైతే మా పిల్లలకి కొంత పూరి తినిపించేశాను. పూరి అయితే నెక్స్ట్ డే వరకు ఉంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ, ఎందుకంటే మనము ట్రైన్ దిగేసరికి 9 అట్లా అవుతుంది అనమాట, 8:30 9 అట్లా అవుతుంది. మా పిల్లలు మార్నింగ్ 6:30 7 కల్లా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తారు. పూరీలు ఉంటాయిలే అని చెప్పేసి నేను పూరి పక్కకు పెట్టి రైస్ అయితే తినిపిస్తున్నానండి నేను. థర్డ్ ఏసీయే బుక్ చేసుకున్నామండి వెళ్ళడానికి రావడానికి. ఇంకా మార్నింగ్ లేసేసరికి సాయినగర్ షిరిడి స్టేషన్ అయితే వచ్చేసింది. ఇంకా మేము దిగిపోవాలి. నాకైతే చిన్నప్పటి నుంచి ఎంత ఇష్టం అంటే సాయిబాబా. నేను ఏ బుక్ అయినా సరే స్టార్టింగ్ రాసేటప్పుడు ఓం సాయిరాం ఓం సరస్వతి నమః అని రాస్తాను. అంత ఇష్టం సాయిబాబా అంటే నాకు. ట్రైన్ దిగగానే ఇంకా ఆటో వాళ్ళు అయితే వస్తారండి మన దగ్గరికి, ఆశ్రమ్ నివాస్కి వెళ్దాము అని చెప్పేసి రూమ్స్ కోసం, రూమ్ దగ్గరికి వెళ్తారా అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇక్కడ మాత్రం చాలా మోసాలు జరుగుతాయి అనమాట. చూడండి, పర్ హెడ్ అయితే 30 రూపీస్ 40 రూపీస్ అంతకంటే ఎక్కువ తీసుకోరు. యాక్చువల్లీ సంస్థాన్ ట్రస్ట్ వాళ్ళదైతే ఒక బస్సు ఉంటుంది, ఫ్రీ బస్సు. కాకపోతే ఇక్కడ వీళ్ళ సిస్టమ్ నాకు చాలా నచ్చిందండి. ఇప్పుడు మనకి ఎక్కడన్నా ఫ్రీ బస్ చేసినామంటే అందరం తోసుకుంటూ వెళ్ళిపోతాం కదా, ఇక్కడ అట్లా కాదు, లైన్లో వచ్చే వాళ్ళని మాత్రమే కూర్చోబెడతారు. ఇంకా మొత్తానికి మేము ఆటోలలో అయితే వెయిట్ చేయలేకపోయామండి. వాళ్ళు 10 మెంబర్స్ వస్తేనే ఆటో మూవ్ చేస్తామన్నారు. మాతో పాటు మా ఎదురుగా ఒక ఫ్యామిలీ కూర్చున్నారనమాట. వాళ్ళు 4 మెంబర్స్ ఉన్నారు, మేము 2 మెంబర్స్. అందరం కలిసి ఒక కార్లో అయితే మాట్లాడుకున్నాము. ఇంకా పిల్లలిద్దరిని మా మీదనే కూర్చోబెట్టుకున్నాము. మొత్తానికి అయితే మేమిద్దరము ఒక 80 రూపీస్ అట్లా ఇచ్చాము. 40 రూపీస్ అయితే తీసుకున్నారు. రూమ్స్ కనుక మనకు సాయి ఆశ్రమ్ భక్త నివాస్ కానీ సాయి భక్త నివాస్ కానీ రెండిట్లో కనుక రూమ్స్ దొరికితే మాత్రం రూమ్కి మాత్రం 250 రూపీసేనండి. 10 రూపీస్ మాత్రం ప్రాసెసింగ్ ఛార్జెస్ ఉంటాయి. మొత్తానికి 260లో మనకు రూమ్ వస్తుంది. మరి అంత హై లెవెల్ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదండి. రూమ్స్ అయితే నార్మల్గానే ఉంటాయి. అంటే ఇంకా టూర్ వెళ్తున్నాము అని అంటే వీడియోస్ చూస్తాను అని చెప్పేసి చెప్పాను కదండి. నేను ఏ టూర్కి వెళ్ళినా ఆ టూర్ ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి నేను కొన్ని ట్రావెల్ వీడియోస్ అయితే చూస్తానన్నమాట. కొన్ని ట్రావెల్ వీడియోస్లో చూశాను. షిరిడీలో ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 రూమ్స్ అంటే 2 ఆశ్రమాలలో అంటే సాయి భక్త నివాసు అట్లనే సాయి ఆశ్రమ్ భక్త నివాసు, ఈ రెండిట్లో మాత్రము టీ వచ్చేసి 2 రూపీస్, కాఫీ వచ్చేసి 3 రూపీస్, ఇంకా మీల్స్ కానీ ఫుడ్ కానీ 5 రూపీస్ అనమాట. ఇంకా రూమ్ ఎట్లా అంటే రూమ్ ఇంకా మాకు ఇవ్వలేదు. జస్ట్ మేము రూమ్ బుక్ చేసుకున్నప్పుడు జస్ట్ ఒక రిసిప్ట్ అయితే ఉంది మా దగ్గర, అది తప్ప ఇంకేం లేదు. ఎలా ఏంటి అని చెప్పేసి అనుకుంటే అక్కడ ఒక కౌంటర్ కనిపిస్తుంది. ఇంకా ఈ కౌంటర్ పక్కనే లెఫ్ట్ సైడ్లో మనకి జిరాక్స్ ఉంటాయి అనమాట. అక్కడ వాళ్ళని అడిగితే చెప్పారు ఖచ్చితంగా ప్రూఫ్ అయితే జిరాక్స్ ఉండాలి అని చెప్పేసి అన్నారు. నేనేమో లైన్లో నిల్చున్నా, మా హస్బెండ్ జిరాక్స్లు తేవడానికని వెళ్ళారు. నాది ఆధార్ కార్డ్ పోయిందని చెప్పాను కదా, పాన్ కార్డ్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారనమాట. మా హస్బెండ్ అవి జిరాక్స్లు తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా వెంటనే మేము అక్కడ చూపించాము. కానీ ఇక్కడ మాకు చాలా పెద్ద ప్రాబ్లం అయితే ఎదురైందండి. మేము సబ్మిట్ చేసిన ఆధార్ జిరాక్స్ ఉంది కదండి, ఆధార్ పాన్ జిరాక్స్ ఉన్నాయి కదా, రెండిట్లలో మా ఇద్దరు సర్నేమ్ డిఫరెంట్గా ఉంటుంది కదా. ఇంకా మాకు రూమ్ అయితే ఇవ్వము అని చెప్పేసి ఖరాఖండిగా చెప్పేశారు. మీ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే తప్ప మేము ఇవ్వము అని చెప్పేసి అన్నారు. మీతో పాటు పిల్లలు వచ్చారా అని చెప్పేసి అడిగారండి. పిల్లలు వచ్చారు అని చెప్పేసి చెప్పాము. ఇంకా ఫైనల్లీ అర్ధగంట డిస్కషన్ జరిగిన తర్వాత పిల్లలది బర్త్ సర్టిఫికేట్ ఒకటన్నా చూపించండి, అప్పుడు మీకు రూమ్ అలాట్ చేస్తామని చెప్పేసి అన్నారు. ఇంకా అప్పటికప్పుడు మా హస్బెండ్ మొత్తం మెయిల్ ఇన్బాక్స్ అంతా చెక్ చేసి పిల్లల బర్త్ సర్టిఫికేట్ అయితే అందులో మా ఇద్దరు పేర్లు ఉంటాయి కదా, మదర్
ఫాదరు. అప్పుడు క్లారిఫికేషన్ మొత్తం చేసుకున్న తర్వాత అప్పుడైతే రూమ్ ఇచ్చారు. ఇన్ కేస్ ఎవరైనా షిరిడి వెళ్ళాలనుకుంటే మాత్రం హస్బెండ్ది వైఫ్ది కనుక సర్నేమ్ చేంజ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరైతే పిల్లలతో కనుక వెళ్తున్నట్లయితే బర్త్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకెళ్ళండి. కేవలం వైఫ్ అండ్ హస్బెండ్ సర్నేమ్ డిఫరెంట్గా ఉండి అట్లా కనుక వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే అవసరం. ఈ విషయం నాకు ఏ వీడియోస్లో క్లారిటీ అయితే రాలేదండి. ఇంకా వెంటనే రూమ్కి రాగానే ఇంకా మేమందరం అయితే రెడీ అయిపోయాము. తల స్నానాలు చేసేసుకొని రెడీ అయిపోయాం. రూమ్ అయితే జస్ట్ నార్మల్గానే ఉంది, మరీ అంత హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఏమొద్దు. ఇంకా బెడ్ బాక్స్ ఉంటాయని చెప్పేసి అన్నారు. మేము యాక్చువల్లీ రూమ్లో స్టే చేయడానికి రాలేదు, జస్ట్ మేము స్నానాలు చేసుకోవడానికి అండ్ మా లగేజ్ స్టోర్ చేసుకోవడానికి మాత్రమే రూమ్ అయితే తీసుకున్నాము. ఎందుకంటే మేము వెళ్ళిన రోజు సండే ఈవినింగ్ హైదరాబాద్లో ఎక్కామండి, సికింద్రాబాద్లో 4 o'clock షిరిడి. మార్నింగ్ 8:30కి దిగాం కదా, ఇంకా ఎగ్జాక్ట్లీ మండే రోజు మళ్ళీ రిటర్న్ ట్రైన్ కూడా 5 o'clock ఉందన్నమాట. ఏ షిరిడి అయితే ఎక్కొచ్చామో ట్రైన్, అదే షిరిడిలో మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళాలి. హాట్ వాటర్ ఫెసిలిటీ అయితే ఉంది, అదొక్కటి నచ్చింది. ఇంకా రూమ్స్ అయితే ఓకేనండి, పర్లేదు. మరి 250కి ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకూడదు కదా. ఇంకా మేమైతే రెడీ అయిపోయాము. అండ్ మేము వచ్చేటప్పుడే గ్రేప్స్, కొన్ని స్వీట్స్ అట్లయితే తీసుకున్నాం అనమాట. ఎందుకంటే అంత మార్నింగ్ దొరకవు టిఫిన్స్, మళ్ళీ రాష్ట్రం కదా అని చెప్పేసి మా అమ్మ ముందు రోజు పెట్టిన పూరీలు ఉన్నాయి కదా, అవి పిల్లలు తినేసారనమాట. ఇంకా మేము రాగానే అక్కడ టీ అయితే తీసుకున్నాము. యాక్చువల్లీ ఆ క్లిప్ అయితే షూట్ చేయలేదు. ఓ దిక్కు మాకు రూమ్ దొరుకుతుందో లేదా అన్న టెన్షన్, అలాగే నా 2 చేతుల్లో 2 ఉండే అనమాట టీ కప్స్. టీ అయితే 2 rupees నిజంగా టీ బాగుంది. ఇంకా మేము రెడీ అయ్యి బయటకు వచ్చేసరికి 10:40 అలా అయిపోయిందండి. యాక్చువల్లీ ఇక్కడ చాలామంది ఏం చెప్పారంటే బస్ వస్తుంది అంటే డైరెక్ట్ టెంపుల్ దగ్గర దింపుతుంది, అది ఫ్రీ బస్ అని చెప్పేసి. అంటే మేము ఫ్రీ బస్ కోసం ఇక్కడ ఈ లైన్ కనిపిస్తుంది కదా, ఈ లైన్ అంతా ఫ్రీ బస్ కోసం వెయిట్ చేస్తున్నారనమాట. మేము చూసాము, మాతో పాటు పక్కన ఉన్న వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయారనమాట. వాళ్ళు వెయిట్ చేయబట్టి ఒక 1/2 hour అట్లా అయిందని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇంకా మేము కూడా యాక్చువల్లీ బయటకు వచ్చేసాము. ఇంకా లేట్ అయిపోతుంది, మళ్ళీ మనకు దర్శనం టైం ఎంత పడుతుందో తెలియదు కదా, మళ్ళీ మనం 4 o'clock అలా బయటికి వెళ్ళిపోవాలి, రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోవాలి స్టేషన్కి అని చెప్పేసి. ఇంకా మేమైతే బయటికి వచ్చేసినాము. ఇలా బయటికి వచ్చేసామో లేదో కథం బస్సు కనిపించింది అనమాట, ఫ్రీ బస్సు. ఇంకా మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళిపోయాము. ఒక బస్సు కనిపించింది, ఇంకా ఫాస్ట్గా వెళ్ళి మా లైన్లో నిల్చున్నాం అనమాట. చెప్పాను కదా ఇక్కడ సిస్టము లైన్లో వెళ్ళాలన్నమాట. ఈ బస్సు వచ్చేసి ఇందాక నేను 2 చెప్పాను కదండి ఆశ్రమాస్, ఒకటేమో సాయిబాబా భక్త నివాస్, ఇంకొకటేమో సాయి ఆశ్రమ్ భక్త నివాస్ అనమాట. దీనికంటే ఇప్పుడు మేము బుక్ చేసుకున్న సాయి ఆశ్రమ్ నివాస్కి ముందే సాయిబాబా భక్త నివాస్ ఉంటుంది అనమాట. జస్ట్ రెండింటికి ఆశ్రమ్ అన్న వర్డ్ ఒకటే డిఫరెన్స్. అక్కడికి వెళ్ళి భక్తులని ఎక్కించుకొని మళ్ళీ మా దగ్గరికి, అంటే మేము ఉంటున్న ఏరియాకి, అంటే సాయిబాబా ఆశ్రమ్ భక్త నివాస్ ఇక్కడికి వచ్చి పికప్ చేసుకుంటుంది అనమాట. ఇంకా మాకైతే ప్లేస్ లేదండి, ఇంకా మేము నిల్చొనే ఉన్నాము. సరే పక్కనే కదా అని చెప్పేసి అనుకున్నాము. నిజంగా టీవీలో వీడియోస్లో అట్లా చూసినప్పుడు సాయిబాబా టెంపుల్కి వెళ్ళడం చాలా ఈజీ అని చెప్పేసి అనుకున్నాను. అసలు నిజంగా వెళ్ళిన తర్వాత నా నా నిర్ణయం మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట. నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఇట్ ఈజ్ లైక్ ఎట్లా ఉందంటే తిరుపతిలో మనం వెళ్ళేటప్పుడు ఎట్లా ఫీల్ వస్తుందో అట్లనే అనిపించింది. ఇక్కడైతే మోసాలు జరుగుతాయండి. ఇక్కడ చెప్పులు ఒక దగ్గర పెట్టండి అని చెప్పేసి అంటూ ఉంటారు, ఫ్రీగానే అని చెప్పేసి అంటారు. బస్సు దిగిన వెంటనే మనల్ని అడుగుతూ ఉంటారు అనమాట, మీరు అక్కడ అస్సలు పెట్టొద్దు. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత రైట్ సైడ్ రోడ్డు క్రాస్ చేసి ముందుకు వస్తే రైట్ సైడ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా చెప్పుల స్టాండ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ చెప్పుల స్టాండ్కి మాత్రం వీళ్ళు డబ్బులు ఏమైతే తీసుకోరండి. మనం జస్ట్ ఒక సంచిలో మన చెప్పులన్నీ ఇచ్చేస్తే వాళ్ళు అక్కడ పెట్టేసుకుంటారు. కానీ మొబైల్స్ మాత్రం అలో లేదు, మొబైల్స్కి మాత్రం 10 rupees తీసుకుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ క్లిప్స్ అన్నీ దర్శనం అయిపోయిన తర్వాత మేము వచ్చాము. మేము టెంపుల్ లోపలికి 11:30కి వెళ్ళాము. మాకు బయటికి వచ్చేసరికి 2:30 అయిందనమాట. ఫోన్ అలో లేదు కదా. ఇంకా అసలు 11:30 నుంచి 2:30 వరకు అయితే అయిందండి మాకు లోపల. మమ్మల్ని ఆపేశారు. ఆ టైంకి హారతుల టైం అంట, 10:30కి ఆపేస్తారంటండి. అందరినీ కంపార్ట్మెంట్స్లో కూర్చోబెడతారు. ఇంకా నిజంగా దర్శనం చేసుకునే ఆ టైంలో మాత్రం నాకైతే కండ్ల నిండా నీళ్ళు టపటపటపటప వస్తూనే ఉన్నాయి. మనం తిరుపతిలో ఎక్కి దిగి అట్లా కంపార్ట్మెంట్స్లో నడుచుకుంటూ వెళ్ళిపోతాం కదా, అట్లనే అనిపించింది షిరిడి. నేను అస్సలు అనుకోలేదు షిరిడి అంటే నార్మల్గానే వెళ్ళేసి రావచ్చు అనుకున్నాము, కానీ కాదు. మంచిగా దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. దర్శనం అయిపోయిన తర్వాత సాయి ప్రసాదాలయంకి దారి అని చెప్పేసి చూపించారు. అక్కడ ఫుడ్ టోకెన్స్ అయితే ఇచ్చారనమాట. ఇంకా అవి తీసుకొని ఎక్కడ అని అందరిని అడుక్కుంటూ వెళ్ళిపోయాము. అయితే మొత్తానికైతే ఇదండి సాయి ప్రసాదాలయం అనమాట. ఇక్కడ ఫ్రీ ఫుడ్ అనమాట. కానీ 1 kilometer దాకా లెస్ దాన్ 1 kilometer అయితే నడిచామండి అంత ఎండలో. సరే ఆటో వాళ్ళని అడుగుదామంటే నోరు తెరిస్తే 100-200 అడుగుతున్నారు జస్ట్ అక్కడి నుంచి అక్కడికే. సర్లే పక్కనే ఉందన్నారు కదా అని చెప్పేసి ఇంకా మేమైతే నడుచుకుంటూ వెళ్ళిపోయాం. పాపం పిల్లలు అసలు నడవలేకపోయారు, ఎండ ఉంది కదా అసలు నడవలేకపోయారు అనమాట. ఇంకా మొత్తానికి అయితే సాయి ప్రసాదాలయంకి వచ్చాము. నాకు ఏంటంటే ఎక్కడికన్నా పుణ్యక్షేత్రాలకి ఇట్లా వెళ్ళిపోయినప్పుడు అన్నదానంలో అన్నం తినిపించాలంటే పిల్లలకి వాళ్ళు తింటారో లేదో అని ఒకటే టెన్షన్ అనమాట. వాళ్ళు తినకపోతే మళ్ళీ వాళ్ళకి ఫుడ్ ఎక్కడి నుంచి తీసుకురావాలి,
ఎక్కడి నుంచి పెట్టాలి వాళ్ళకని అదొక భయం అనమాట నాకు. నేను చూసిన వీడియోస్లో అన్నిట్లో నాకు తెలిసినంతవరకు ఏంటిదంటే సాంబార్ రైస్ పెడతారు ఇక్కడ, ఒక చపాతీ అంటే 2 చపాతీలు ప్లస్ శనగల కూర పెడతారు అని చెప్పేసి జస్ట్ నాకు తెలుసు, వీడియోస్లో చూశాను అనమాట. అంటే ఒక చిన్న స్వీట్ ఇస్తారు అని చెప్పేసి తెలుసు. ఇంకా సర్లే మా పిల్లలు ఒక స్వీట్ తిన్నా 2 చపాతీలు తిన్నా ఓకే సరిపోతుందిలే అని చెప్పేసి అనుకున్నాను. సాంబార్ రైస్ మా పిల్లలు ముట్టరు అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. చపాతీలు తినండి అని చెప్పేసి నేను లైన్ పొడుగుతలో నేను చెప్తూనే ఉన్నాను పిల్లలకి. కానీ తీరా అక్కడికి వెళ్ళాక నిజంగా చెప్తున్నా చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. నా పిల్లలు కడుపు నిండా తింటే ఇంకా నాకు చాలు, నేను తినకపోయినా నాకు ఏమనిపించదు. ప్రసాదాలయం మాత్రం చాలా పెద్దగా ఉందండి. అసలు నేను ఊహించుకున్న దానికి డబల్ త్రిబుల్ ఉందన్నమాట. ఏదో చిన్న ప్లేస్లో ఉంటుందేమో అని చెప్పేసి అనుకున్నాం కానీ కాదండి, చాలా ఎక్కువ మంది తినేటట్టయితే ఉంది. అండ్ మేము వెళ్ళిన రోజు అంత ఎక్కువ మంది ఏం లేరు, జస్ట్ నార్మల్గానే కొంతమందే ఉన్నారనమాట. ఇదిగోండి ఇంతమంది ఉన్నారు. నేను సాంబార్ రైస్ వస్తుందేమో, పిల్లలు సాంబార్ రైస్ కూడా టేస్ట్ చేయండి అని చెప్పేసి అన్నాను, కానీ కాదండి సాంబార్ రైస్ రాలేదు. ఒక టైప్ ఆఫ్ రైస్ పులావ్ లాంటిది, పులావ్ మరి దాన్ని కిచిడి అంటారు కావచ్చు, అది వచ్చింది. నిజంగా కిచిడి కూడా చాలా బాగుంది. కిచిడి ప్లస్ 2 చపాతీలు, శనగల కూర, ఒక చిన్న స్వీట్ అంతే. ఇంకా మిగతా 2-3 కర్రీలు ఇస్తారేమో అనుకున్నాను. ప్లేట్ చూసి ప్లేట్లో ఒక 4 కంపార్ట్మెంట్లు 2 ఉంటే నేను అదే అనుకున్నాను, చపాతీ రైస్ ఇంకో 2 కర్రీలు పెడతారేమో అనుకున్నా, కానీ అట్లా ఏమీ లేదు. సర్లే అసలు దొరకడమే ఎక్కువరా బాబు ప్రసాదం అని చెప్పేసి అనుకొని ఇంకా ఏదో ఒకటి తినేసి అయితే మేము వచ్చేసాము. మాకు అసలు టైం అయితే ఎక్కువ లేదండి. సరే ఏమైనా షాపింగ్ చేద్దామన్నా ఏమైనా కొనుక్కుందామన్నా కూడా అసలు మాకు ఫుల్ అంటే ఫుల్ టైట్గా ఉండే అనమాట. మేము 2:30 అవుతుంది ప్రజెంట్. ఇదిగోండి ఇవే అనమాట, రైస్, చనా కర్రీ, చపాతీ, ఏదో చిన్న స్వీట్, మొత్తానికి అయితే ఇది పెట్టారండి మాకు ఫుడ్. నిజంగా బాగుంది. ఇంకా ఫుడ్ తినేసి ఇంకా ఫాస్ట్గా వచ్చేసాము, టైం లేదు అసలు. రూమ్కి వెళ్ళి ఇప్పుడు 3:15 అవుతుంది. ఇంకా రూమ్కి వెళ్ళి బ్యాగ్ తీసుకొని డైరెక్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళిపోవడమే, టైం లేదు. 5 o'clockకే ట్రైన్ ఉంది. ఎగ్జాక్ట్లీ టైం ఫిట్ అయిపోయింది. చింతలు నువ్వురా, మంచిగుందా భోజనం? మంచిగుందా భోజనం? భోజనం బాగుంది కదా, కాసేపు భోజనం బాగుంది కదా. వీడియో వచ్చినట్టు నలుగురం ఒక ఫోటో అయితే దిగ. ఎక్కడికి వెళ్ళినా నేనైతే ఒక ఫోటో దిగుతానండి ఖచ్చితంగా. ఫ్యామిలీ ఫోటో అయితే ఖచ్చితంగా ఒకటి ఉండాలి. ఫ్యూచర్లో ఎప్పుడైనా చూసుకోవచ్చు కదా, పిల్లలకు చూపించవచ్చు కదా అని చెప్పేసి. కానీ అక్కడ దిగుదామంటే వెనక బ్యాక్గ్రౌండ్లో కనీసం ఇట్లా షిరిడి గోపురం అట్లా కనపడేటట్టు కూడా ఏమీ లేకుండే అక్కడ ఫొటోస్. అంటే ఫోటో వాళ్ళు కూడా ఎవరక్కడ లేరు. ఇంకా లాస్ట్ కిందాక కనిపించింది కదా అక్కడ సాయిబాబా, అది ఫోటోది, అది సరిగ్గా ఏమంటారు ఓపెన్ కూడా చేయలేదు అనుకుంటా విగ్రహం. ఇంకా అక్కడే కొన్ని ఫొటోస్ అయితే దిగామండి మేము. అక్కడ 2-3 అడిగాము, మన భాష రాదు ఏం రాదు, సిస్టర్ ఒక ఫోటో ప్లీజ్ అంటే పాపం తీసారు. ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఇక్కడే అనమాట. ఒక 2 ఫోటోలు తీయమని చెప్పేసి అంటే ఇంకా ఒక సిస్టర్ అయితే తీశారు. నిజంగా కనీసం అక్కడ ఫోటో దిగడానికి కూడా సరిగ్గా లేదు, కనీసం ఫోటో వాళ్ళు కూడా అప్రోచ్ అవ్వలేదు. అక్కడ మాత్రం చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఇదిగోండి ఇదేనండి సాయిబాబా దర్శన్ క్యూ కాంప్లెక్స్. ఇక్కడ నుంచే మనం వెళ్ళాలన్నమాట. ఇంకా మేము 11:30కి లోపలికి వెళ్ళామని చెప్పేసి చెప్పాను కదండి. హారతులు అవుతున్నాయి, మీరు 1 o'clock వరకు ఇక్కడే ఉండాలి అని చెప్పేసి అక్కడ ఒక సెక్యూరిటీ అతను అయితే మాకు మైక్లో చెప్పారండి హిందీలో. ఇంకా నేను అక్కడికి వెళ్ళి అడిగాను, మా పిల్లలు అసలు మార్నింగ్ నుంచి ఏం తినలేదు, మరి వాళ్ళకి ఫుడ్ ఎట్లా అంటే ఇంకా బయటికి వెళ్ళడానికి లేదండి అని చెప్పేసి చెప్పారు. కానీ ఇక్కడ మాత్రం బ్యాగ్స్ బాగా చెక్ చేశారండి. లోపల 2-3 సార్లు చెక్ చేశారు. అంటే మిషన్లో పంపిస్తారు చూడండి అట్లా, అండ్ మాన్యువల్గా కూడా చెక్ చేశారు. యాక్చువల్గా నేనేంటిదంటే పిల్లల మధ్యలో ఆకలి అంటే ఎలా అని చెప్పేసి హార్ట్కి సంబంధించిన ఏదో సంథింగ్ తీసుకెళ్ళాను అనమాట. స్వీట్ షాప్లో అవి తీసుకొని వెళ్ళాను. అవి మాత్రం ఏమనలే, కానీ స్వీట్ బాక్స్ తీసుకున్న వాళ్ళని మాత్రం ఖచ్చితంగా ఆపేశారండి అక్కడ. అలాగే లోపల వెయిట్ చేస్తున్న చిన్న పిల్లలకు మాత్రము పాలు అయితే ఇచ్చారండి. ఒక చిన్న కప్పులో పాలు ఇచ్చారు, అలాగే 2 బిస్కెట్స్ అయితే ఇచ్చారు. అది నాకు మంచిగా అనిపించింది. ఇంకా వెయిట్ చేసే భక్తుల కోసం అనేసి టీ కాఫీలు కూడా ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు. ఇంకా అక్కడ చిప్స్ అవి ఉన్నాయి, కానీ ఇంకా అవేం మేము తీసుకోలేదు. తిరుపతిలో లాగానే దర్శనం అయిపోగానే మనకు ఒక చిన్నది స్వీట్ బూందీ అంటారు చూడండి, అదైతే ప్రసాదం ఇచ్చారండి ఒక చిన్న ప్యాకెట్లో. ఇంకా వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఇచ్చారు. అలాగే లడ్డు మాత్రం 30 రూపీస్ అండి, ఎగ్జాక్ట్లీ 30 రూపీస్ చేంజ్ తీసుకెళ్తేనే ఇచ్చారు. అది కూడా ఒక మనిషికి ఒకటే లడ్డు అనమాట. ఇది మనకు ఫ్రీ ఇచ్చిన ప్రసాదం అండి, ఫ్రీగా ఇచ్చిన అంటే దర్శనం అయిపోయిన తర్వాత ఇచ్చిన ప్రసాదం ఇలా ఉంది. సో అది కూడా ఇంకొకటి ఏంటంటే ఇక్కడ జస్ట్ 2 days మాత్రమే నిలువ ఉంటుంది ప్రసాదం. ఇదే అనమాట లడ్డు ప్రసాదం. ఇది కూడా సేమ్ అట్లనే ఉంది, బూందీ లడ్డులానే. 15th 17th చూసారా, 2 days అనమాట. ఈ పద్ధతి కూడా నాకు చాలా నచ్చింది. ఇంకా రూమ్ అయితే వెకేట్ చేసామండి. 3:34 అలా అయిపోతుంది. ఇంకా అప్పటికి ఇంకా మేము డ్రెస్సెస్ కూడా చేంజ్ చేసుకున్నాము, ఇంకా కంఫర్ట్గా డ్రెస్సెస్ ఉండాలి అని చెప్పేసి. డ్రెస్సెస్ మార్చినాం, మేమేమో వచ్చిన డ్రెస్సెస్ వేసుకున్నాం. సో వీఆర్ వెకేటింగ్. ఏంది వాడు చిన్నప్పుడు ఎట్లున్నాడు అని ఈ పందికి చూపించాలి. వీడు చిన్నప్పుడు
ఎందుకంటే మళ్ళీ మీరు పెద్ద పెరిగిన తర్వాత వస్తాం షిరిడీకి. యాక్చువల్లీ రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా మనకు ఏదైతే మనం స్టేషన్లో అంటే మార్నింగ్ చెప్పాను కదండి, స్టేషన్లో ఒక ఫ్రీ బస్ అయితే ఉంది అని చెప్పేసి, ఆ ఫ్రీ బస్సు మనల్ని స్టేషన్ దాకా తీసుకెళ్తుంది. స్టేషన్ నుంచి ఇక్కడి నుంచి అక్కడికైతే తిరుగుతూ ఉంటుంది అనమాట. కేవలం ఒకటే బస్సు ఉంటుంది. యాక్చువల్లీ పిల్లలు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అక్కడ పార్క్ ఒకటి చూశారు. అక్కడ పిల్లలు ఆడుకునేటి ఆటలు ఉంటాయి చూడండి, అది ఎక్కాలి అని చెప్పేసి ఒకటే అరిచారనమాట. ఇంకా ఒక 5 మినిట్స్ టైం అయితే ఇచ్చాము ఆడుకోండి అని చెప్పేసి. మాకు వచ్చిన బిల్డింగ్ నేమ్ వచ్చేసి కే అండి. కేలో ఇచ్చారు మాకు రూము. అది కూడా 3rd ఫ్లోర్లో ఇచ్చారండి. 3rd ఫ్లోర్లో చివరి రూమ్ అనమాట. ఇంకా వెకేట్ చేస్తున్నాము. నిజంగా 1 డేలో షిరిడి వెళ్ళి రావడం అనేటువంటిది నిజంగా పెద్ద సాహసం అనే చెప్పాలి. ఇంకా యాక్చువల్లీ ఇక్కడ కొంత టైం సెట్ అయితే ఒక 1/2 అవర్ అట్లా టైం దొరికితే ఇక్కడ ఏమన్నా మీల్స్ చెప్పాను కదా, ఇక్కడ మేము ఉంటున్న ఈ రూమ్స్ దగ్గర ఇక్కడ కూడా 5 రూపీస్కి మీల్స్ అయితే ఉంటాయని చెప్పేసి చెప్పాను కదా, అవి తీసుకుందాం అనుకున్నా కానీ అప్పటికి ఇంకా టైం దాటిపోయింది. 4 అట్లా అయిపోతుందని చెప్పేసి ఆటోలో అయితే వచ్చేసామండి. ఆటో 30 రూపీస్ అయితే తీసుకున్నారు. ఇంకా ట్రైన్ అయితే ఎక్కేసాము. ఏ ట్రైన్ అయితే మార్నింగ్ వెళ్ళామో అదే ట్రైన్లో ఇంకా కొన్ని వాటర్ తీసుకున్నాము. వాటర్ బాటిల్స్ 15 రూపీస్ అనమాట లీటరు. యాక్చువల్లీ కోకు పెప్సీ ఇవన్నీ నేను అంతగా నాకు నచ్చదు, కానీ ఇంకా ఆ టైంలో నిజంగా తాగాలనిపించింది. ఫుల్ అంటే ఫుల్ దాహం వేసింది. ఇంకా తీసేసుకున్నాము. ఒక చిన్న రిగ్రెట్ ఏంటిదంటే మహారాష్ట్రకు వచ్చి మనము పావు బాజీ అంటారు కదా, దాన్ని ఏమంటారు వడాపావు తినలేకపోయామే అని చెప్పేసి అనిపించింది అని అనగానే ఇంకా మా హస్బెండ్ తీసుకున్నారండి. వడాపావు తీసుకున్నారు. సరే ట్రై చేయని చెప్పేసి. అబ్బో నిజంగా తినలేమండి వడాపావు. మా హస్బెండ్ కొంచెం దీంతో సాస్తో ట్రై చేయని చెప్పేసి చెప్పారు. అబ్బో అట్లా కూడా బాగాలే, కొంచెం సాస్తోటే పర్లేదు తినొచ్చు, కానీ నార్మల్గా అయితే అస్సలు తినలేము. అక్కడంతా ఏందో కొండలు గుట్టలు అయితే డిఫరెంట్గా అనిపించినాయి నాకు, చెక్కినట్టే అనిపించినాయి నాకు ఆ ఏరియా మొత్తం, మహారాష్ట్ర ఏరియా మొత్తము. ఇంకా ఒక దగ్గర మన్మాడ్ జంక్షన్ అనుకుంటా, ఇక్కడ చిన్న చిన్న కప్సులలో పకోడీ, ఆనియన్ పకోడీ, ఇంకా ఏదో సంథింగ్ డిఫరెంట్ పకోడీ అయితే వేస్తున్నారండి. ఎంత ఉంటుందో ఏమో అని అనుకున్నా, కానీ పర్లేదు బాగానే ఉంది. మంచిగా మిర్చితోటి బాగానే ఉంది. ఇంకొకటి ఏంటంటే ఏదో గ్రీన్ మిర్చి వేసారు, గ్రీన్ చట్నీ ఏదో వేసారండి. అది కూడా పర్లేదు బాగానే ఉంది, కొంచెం ఘాటుగా. పిల్లలు అయితే తినలేరు కానీ ఓకే మనమైతే తినొచ్చు. ఇంకా టీ అడిగాను మా హస్బెండ్ని, పకోడీ టీ కాంబినేషన్ బాగుంటుందని చెప్పేసి అంటే పాపం టీ కూడా తీసుకొచ్చి ఇచ్చారు. నిజంగా బాగుంది. నాకేంటిదంటే టీలో ఇట్లా పకోడీ తినడం నాకు ఇష్టం అనమాట. నాకేంటిదంటే ఎక్కడికి వెళ్ళినా సరే టీ అయితే ఉండాలి. పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి, పడంది మన బండి నడవదు. ఎట్లుంటుందో ఏందో అని చెప్పేసి నేను స్టార్ట్ అయినప్పటి నుంచి బాధే, కానీ నిజంగా నాకు అసలు ఎక్కడ ఏం బాధ అనిపించలేదు. టీ అయితే నేను ఇంట్లో ఎట్లా టీ చేసుకుంటానో అట్లనే ఉంది. నాకైతే నిజంగా షాక్ అనిపించింది. రాష్ట్రంలో మంచి టీ దొరికిందేంద్రా అని అనుకున్నా. ఇంకా మొత్తానికైతే దిగేసామండి లింగంపల్లిలో. పిల్లలు నిద్రపోరులేండి, సతాయిస్తారు. ఇంకా కిందికో మీదికో మొత్తానికైతే 2-3 గంటలు అట్లా పడుకున్నాము. ఇంకా లింగంపల్లిలో దిగాము. ఇంకా లింగంపల్లి నుంచి వెళ్ళి నిజాంపేటకి ఆటో మాట్లాడుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసామండి. మొత్తానికి ఇది మా షిరిడి వ్లాగ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారు కదా. బై బై, టేక్ కేర్.